Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Zechariah, chapter 8, verse 13. ఈ రోజు మన ధ్యానం కొరకు జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం నుండి తీసుకొనబడింది. Ye shall be a blessing, fear not, but let your hands be strong. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. When we see the context of Zechariah chapter 8, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే, some of the Israelites have returned from the Babylonian captivity. కొందరు ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి తిరిగి వచ్చినారు. But when they came and saw, everything was destroyed. అయితే వారు తిరిగి వచ్చి చూసినప్పుడు అంతై కూడా పాడైపోయినట్టుంది. So they started rebuilding. వారు మరలా కట్టడం ఆరంభించినారు. They started rebuilding their houses and farms. వారు మొదట వారి ఇళ్ళు, వనములు ఇవన్నీ కట్టడం మొదలు పెట్టినారు. Now the time has come to rebuild some of the common areas in the city. ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి సాధారణ ప్రాంతంలో అది కట్టడం ఆరంభించారు. Most importantly, the temple where the people would come to worship God. అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము, ఎక్కడైతే ప్రజలు దేవుని ఆరాధించడానికి వస్తారో ఆ మందిరం, ఆ దేవాలయం. Working for the temple needs much sacrifice and concentration. మందిరము కట్టే పని కొరకై ఎంతో ప్రతిష్టత అవసరము, దాని గురించి ఎంతో త్యాగము చేయవలసిన అవసరం. After working for a couple of years, ఒక 2 సంవత్సరాలు వాళ్ళు పని చేసిన తర్వాత they felt like quitting. వారు ఇంకా విరమించుకుందాం అనుకున్నారు. There were no jobs, no money, no safety. అక్కడ ఏ పనులు, ఉద్యోగాలు లేవు, డబ్బు లేదు, వారికి భద్రతను లేదు. There was uncertainty and fear. అక్కడ ఎంతో అనిశ్చితమైన పరిస్థితి, భయము కూడా ఉండింది. People were going back. ప్రజలు వెనక్కి వెళ్ళిపోతున్నారు. One commentator says, ఒక వ్యాఖ్యానకర్త చెప్పినారు, the harsh conditions made even survival challenging. అక్కడ ఉన్నటువంటి కష్టమైనటువంటి పరిస్థితులు అది బ్రతకడానికి ఒక సవాలుతో కూడింది. And we can imagine how hard that had been. మరి అది ఎంత కఠినంగా ఉండిందో ఊహించవచ్చు. How people had gone without anything. They were without anything. ప్రజలు ఏమీ లేకుండానే తిరిగి వచ్చినారు. How they had been attacked by enemies and suffered loss while away working on the temple. వారు ఆ మందిర పని చేస్తున్నప్పుడు ఏ విధంగా శత్రువు వారిపైన దాడి చేయడము, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో మనకు తెలుసు. But now the voice of the Lord came. అయితే ఇప్పుడు యెహోవా స్వరము వారి యొద్దకు వచ్చింది. The Lord of hosts says, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన మాట, be strong and finish the task. మీరు ఆ పనిని ముగించండి, ధైర్యంగా ఉండండి అన్నాడు. And it is God saying, I know it is hard. దేవుడు చెప్తున్న మాట, నేను ఎరుగుతున్న ఇది కష్టమైనదే. I know your hands are tired from lifting boulder after boulder. మీరు ఇవన్నీ కూడా బరువులు మోస్తా ఉన్నప్పుడు మీ చేతులు అన్ని కూడా బలహీనమవుతున్నాయి నాకు తెలుసు, నొప్పిలు వస్తున్నాయి నాకు తెలుసు. Yeah, when you are cleaning away the temple you are tired. మందిరము శుభ్రం చేస్తూ ఉండగా అలసిపోయినారన్న సంగతి నాకు తెలుసు. Yes, you are cleaning the rubble and also laying stone after stone. అక్కడ శిథిలమైపోయిన వీటన్ని తొలగిస్తూ రాళ్ళు తీసుకుని వచ్చి అమర్చడం ఇవన్నీ చేస్తున్నారు. You are rebuilding day by day. దినదినము కూడా మరలా పునర్నిర్మిస్తూనే ఉన్నారు. You are sacrificing your time, your money and energy. మీ సమయము, మీ డబ్బుని, మీ శక్తిని మీరు ధారపోసి వెచ్చించి పని చేస్తున్నారు. And the Lord is telling, దేవుడు చెప్తున్నాడు, yet I am here to encourage you to finish. అయినను ఆ పని ముగించడానికి ఇదిగో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. You stick with it. కాబట్టి మీరు ఆ పనిని అంటుపెట్టుకొని ఉండండి. God gave some promises. దేవుడు వారికి కొన్ని వాగ్దానాలు చేసినాడు. Zechariah 8:11 speaks about the new era which is about to begin. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఇక కొత్తగా ఆరంభించబడే శకం గురించి రాయబడింది. God has terminated their harsh conditions. దేవుడు వారికి ఉన్నటువంటి ఆ కష్టము, కఠినమైన పరిస్థితులను తొలగించాడు. And now informs them of his dramatic change of attitude towards them. ఇప్పుడు వారి ఎడల ఒక మార్పుని, ఒక నాటకీయమైన మార్పుని తీసుకొని వస్తున్నాడు. The Lord's attitude is totally changed towards them. ఇక్కడ దేవుని యొక్క వైఖరి వారి ఎడల పూర్తిగా మారిపోయింది. He was now establishing a new agenda to bring about the prosperity. ఇప్పుడు వారికి అభివృద్ధిని తీసుకొని రావడానికి నూతనమైనటువంటి విధానం, నూతన కార్యాన్ని ఆరంభిస్తున్నారు. The group who will experience the Lord's changed dealings was the repentant remnant. చూడండి, దేవుని యొక్క మార్పులు ఎక్కడైతే కలిగినాయో ఆ ప్రజలు, the people who enjoyed that change are the repentant remnant, only few people. ఈ మార్పును అనుభవించిన వాళ్ళు ఎవరంటే శేషము, మారు మనసు పొందినటువంటి శేషం మాత్రమే. They only recognized it. వాళ్ళు మాత్రమే దాన్ని గుర్తించారు. As written by Haggai in 2:19. హగ్గై రాసిన ప్రకారం 2వ అధ్యాయం 19వ వచనం
వచనం ప్రకారం God's promise is to end his disciplinary activity. దేవుడు తన క్రమశిక్షణ చర్య పని అది ముగింపునకు వచ్చింది. And the reward, and he want to reward his people. తన ప్రజలకి ఆయన బహుమానం So ఇవ్వదలుచుకున్నాడు. the promised change would be visible through their productivity, through their prosperity. కాబట్టి వారి యొక్క ఉత్పాదన ద్వారా వారి అభివృద్ధి ద్వారా ఈ జరిగిన మార్పు అనేది అక్కడ కనబడుతుంది. Zechariah 8:12 speaks of the same. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం ఆ మాటనే చెప్తాను. What was previously lacking shall now be available. పూర్వం ఏది కొరతగా ఉండిందో ఇప్పుడు అది అందుబాటులో ఉంది. Now the drought, the scarcity and general economic depression, it is ended. ఇప్పుడు కరువు కానీ లేమి ఇవన్నీ కూడా ముగింపునకు వచ్చాయి. God now gives them peaceful planting, cultivating and harvests that were not there during the days of adversity. ఇప్పుడు ఆ ప్రతికూలమైన శత్రువులు ఎదుర్కొన్న పరిస్థితుల్లో లేనిటువంటి అభివృద్ధిని మరలా పంటలు రావడం ఇవన్నీ కూడా దేవుడు ఆశీర్వాదాలను ఇచ్చాడు. In a dry land, the daily see God is sending their blessings. చూడండి ఆ ఎండిపోయినటువంటి ఆ ప్రాంతంలో ఎడారిగా ఉన్న ప్రాంతంలో దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. One more time, it's the main moisture or the land of Palestine, the rain and the dew were coming. మరొకసారి ఆ పాలస్తీనా ప్రాంతంలో ఎండిపోయిన ప్రాంతంలో మంచు కురుస్తా ఉంది, ఆ నేల తడుస్తా ఉంది. ఇప్పుడు When they sincerely set themselves to the task of building God's temple, ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాన్ని మేమిక కడతాము నమ్మకంగా కడతామని చెప్పినారో then these blessings were sure. అప్పుడు ఈ వాగ్దానాలన్నీ కూడా నిశ్చయములవుతాయి. The restoration of these blessings is summed up in Zechariah 8:13. మరలా ఈ ఆశీర్వాదాలు వారు పొందేది జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ All వచనం. those things are summed up in one sentence, that is in Zechariah 8:13, which is the verse for our meditation ఆ today. ఆశీర్వాదాలన్నీ కూడా జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక సారాంశంగా ఉంటున్నాయి. అదే నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలో. Earlier they broke the covenant and reaped the curses. పూర్వమైతే ఆ నిబంధన విషయంలో వారు భంగం చేసినారు, దానికి పర్యవసానం వారు ఎదుర్కొన్నారు. And they reaped the curses. వారి శాపములను కూడా వారు ఎదుర్కొన్నారు. Now Zechariah goes on to outline the blessings that will come to Jerusalem when God dwells there. ఇప్పుడు దేవుడు అక్కడ నివసించినప్పుడు యెరూషలేము మీదకి మరలా రాబోయే ఆశీర్వాదాల గురించి జకర్యా చెప్తున్నాడు. God loved Jerusalem so much. దేవుడు యెరూషలేముని ఎంతగానో ప్రేమించాడు. That's why he punished them so severely. అందుకని అంత తీవ్రంగా వాళ్ళని శిక్షించాడు కూడా. God's love for Jerusalem was the reason why he punished it so severely. యెరూషలేము కొరకైన దేవుని యొక్క ప్రేమ మనకి ఇక్కడ కారణం అర్థమవుతుంది. అందుకని ఆయన అంతగా వారిని శిక్షించాడు. When you love a person so much, even our children, yes, we want them not to go to yesterday. That's why sometimes we punish them very severely. ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నప్పుడు మన పిల్లలు కూడా వారు దారి తప్పిపోకుండా ఉండాలన్న కారణంతోనే వారిని మనం శిక్షిస్తూ ఉంటాం. And with the corresponding zeal and love, he will restore it to a favored place according to his covenant promises. ప్రేమ ఆసక్తిని బట్టి తాను నిబంధన చేసిన వాగ్దానం చేసిన దానిని బట్టి ఆయన మరలా సమకూరుస్తున్నారు. So in the new community of God's people, there will be no room for fear or violence. మరలా దేవుని ప్రజలందరూ కూడా సమకూడినప్పుడు అక్కడ ఇక భయము కానీ ఎలాంటి హింసాత్మకమైన సంగతులు ఇక ఉండవు. Old and young alike will enjoy lives of freedom and contentment greater than their imaginations. కాబట్టి వృద్ధులే కానీ యవనులు కానీ పూర్వము కన్నా కూడా ఇప్పుడు వారు ఊహించిన దానికన్నా ఎక్కువ గొప్పదైన విధానంలో సమాధానం ఇవన్నీ కూడా అనుభవిస్తారు. Since the people had started work on the temple, ప్రజలు మందిరము కట్టే పని ఆరంభించిన కారణాన్ని బట్టి conditions in Jerusalem had changed. యెరూషలేములో పరిస్థితులు మారిపోయాయి. God removed the afflictions. దేవుడు అక్కడ బాధల్ని తొలగించినాడు. The blessings will continue and increase. ఇక్కడ ఆశీర్వాదాలు కొనసాగుతున్నాయి, ఇంకా పెరుగుతా ఉన్నాయి. But the people on their part must continue to behave rightly towards God and towards one another. అయితే ప్రజలు వారి వైపు నుండి వారు ఒకరి ఎడల ఒకరు దేవుని ఎడలను ఆ విధంగా వారు కొనసాగుతూ ఉండాలి. They must behave rightly. వారు సరియైన విధానంలో వాళ్ళు So dear ప్రవర్తించాలి. brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, same thing is true in our lives also. మన జీవితాల్లో కూడా ఇదే సత్యం. Our blessings are from Zion. మన ఆశీర్వాదాలన్నీ సియోనులో నుండి, They are from the house of God. అవి దేవుని ఇంటిలో నుండి వస్తాయి. When we obey God's principles దేవుని నియమాలకి మనం లోబడితే, and when we love the house of God, దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తే, blessing after blessing will be our portion. ఒక దాని తర్వాత ఒకటి ఆశీర్వాదాలే మనకి భాగముగా ఉంటాయి. Not only enjoying God's blessings for ourselves, చూడండి, దేవుని ఆశీర్వాదాలు మన మట్టుకే మనం అనుభవించడం కాకుండా will be a blessing to other people also. ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. This is the covenant made by God with Abraham in Genesis 12th chapter
verses 1, 2, 3. ఇది ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన. That covenant is with us also, as we are the children of Abraham by faith. మనమును విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానముగా అయిన కారణాన్ని బట్టి ఆశీర్వాదాలు మనకు కూడా వర్తిస్తాయి. Most of these truths is written in the epistle written by Paul to Galatians. ఎక్కువగా ఈ యొక్క సత్యాలు పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఉంటున్నాయి. And Paul quotes the same as an allegory in Romans 11th chapter. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరలా పౌలు ఆ విషయాలనే అక్కడ మరలా ప్రస్తావిస్తున్నాడు. The Gentiles being a wild olive branch were grafted into the tree. చూడండి, అడవి ఒలీవ లాంటి అన్యులైనటువంటి వారు ఈ ద్రాక్ష తీగలు అంటు కట్టబడుతున్నారు. And they might receive the fullness and fatness from the tree. ఆ వృక్షం, ఆ చెట్టు నుండి వారు సమృద్ధిని, వారు బలమును పొందుకుంటున్నారు. Today we Gentiles ఈ దినం అన్యజనులమైన మనం through Christ have been made partakers of the promises that God gave to Israel. క్రీస్తు ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆ వాగ్దానములలో మనము పాలి భాగస్థులమవుతాం. God has cut off the natural branch Israel for some time. కొంతకాలం వరకు దేవుడు సహజమైనటువంటి ఆ యొక్క కొమ్మలని ఆయన తెంపివేసినాడు. అనగా ఇశ్రాయేలుని కొంతవరకు దూరం పెట్టాడు. And he grafted you and me, the Gentiles, in the tree. అన్ని జనులమైన నిన్ను నన్ను ఆ చెట్టులో ఆయన అంటు కట్టినాడు. Therefore, dear ones, కాబట్టి ప్రియులారా, let us obey God. దేవునికి విధేయులమై Let us love his house. ఆయన యొక్క మందిరాన్ని ప్రేమిద్దాం. Then you will be blessed. అప్పుడు నీవు And ఆశీర్వదించబడతావు. through you others will be blessed. నీ ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడతారు. Wherever you are, you will be a blessing. నీవు ఎక్కడున్నా ఆశీర్వాదకరంగా ఉంటావు. May God make us a blessing to the whole world. దేవుడు ప్రపంచమంతటికి మనల్ని ఆశీర్వాద కారణముగా చేయనుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, according to thy promise given to Jeremiah, O Lord, thou hast brought back some of the people from Babylonian captivity to rebuild the temple in Jerusalem. యెరెమీయాకి వాగ్దానం చేసిన ప్రకారం కొందరు బబులోను చెర నుండి మరలా ప్రభా ఇశ్రాయేలు దేశానికి మందిరం కట్టడానికి తిరిగి వచ్చినారు. O Lord, we thank thee for that sacrificial, repentant remnant. ఓ ప్రభా, త్యాగ సహితమైన మారు మనసు పొందిన శేషాన్ని బట్టి నీకు వందనాలు They చెల్లిస్తున్నాం. faced so many troubles and discouragements. ప్రభా, వారు ఎన్నో కష్టాలు, ఎన్నో నిరుత్సాహకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. Truly the same is true today. నిజంగానే ప్రభా, నేటికి కూడా ఇది వాస్తవమే. When we are building the temple by being the co-workers with Lord Jesus Christ, undoubtedly we will be facing discouragements and, O Lord, so many despaired conditions. యేసుక్రీస్తు ప్రభువారికి జత పని వారంగా ఉంటూ మందిరం కట్టే పనిలో ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రభా కృంగిపోయేటువంటి పరిస్థితులు, నిరాశ, నిస్పృహలను ఎదుర్కొంటాం. But when we turn and, O Lord, when we work for thee, అయితే ప్రభా నీ వైపుకు మళ్ళుకొని నీ కొరకు మేము పని చేసినప్పుడు from the portion of today we can understand that the situation will be changed. నేటి దిన వాక్య భాగము నుండి ఈ విషయాలు అర్థం చేసుకోగలుగుతున్నాం. పరిస్థితుల్లో మార్పు వస్తుంది. Thou will bless thy people. ఓ ప్రభా, నీ ప్రజలను ఆశీర్వదిస్తావు. Help us to be the workers, O Lord, for the building of the church in these end days. అంత్య దినాల్లో మందిర పనిలో ఉన్న పనివారందరిని ఆశీర్వదించమని Also ప్రార్థిస్తున్నాం. we thank thee for the privilege given unto us Gentiles. O Lord, even thou hast grafted us into the tree by separating the natural branches Israel for some time. అన్యజనులమైన మాకును కొంతవరకు ప్రభా స్వాభావికమైనటువంటి కొమ్మలైన ఇశ్రాయేలీలని ప్రక్కన పెట్టి అన్యజనులమైన మమ్ములని ప్రభా ఆ చెట్టులో అంటు కట్టినావు. Today we are saved. ఈ దినాన్న మేము రక్షింపబడి We are ఉన్నాం. calling ourselves as the children of God. మేమైతే మా మట్టుకు దేవుని పిల్లలమని What a చెప్పుకుంటున్నాం. wonderful privilege it is to address thee as our Abba and Father. ప్రభా, మిమ్మల్ని అబ్బా తండ్రి అని పిలిచే ఎంత అద్భుతమైన ఈ ఆధిక్యత మాకు ఇచ్చినారు. O Lord, help us not to misuse this opportunity, but use it for thy glory. దేవా, ఈ ఆధిక్యతని దుర్వినియోగం చేయక నీ నామ మహిమ కొరకై మేము సరిగ్గా ఉపయోగించేదానికి సహాయం చేయి. Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికముగా మాట్లాడు. Always help us to be thankful and worshipful in our lives. ఎల్లప్పుడూ మా జీవితాల్లో కృతజ్ఞులమై ఆరాధించే వైఖరి కలిగి ఉండడానికి సహాయం చేయండి. We do pray in the ever-loving name of our Lord and Savior Jesus Christ. శాశ్వతమైన ప్రేమ కలిగిన నామములో యేసుక్రీస్తు ప్రభువుని నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.